ప్రాకారాలు కట్టబడాలని ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఉపవాసముండి ప్రార్థించిన నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడు పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు వీరు కూడా చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పడిపోయిన చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడుతున్నాయి. మీ కుటుంబాలు, మీ చరిత్ర కూడా దేవుడు మార్చాలంటే, మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ జీవితాల్లో ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు జరగాలంటే రండి. ఎక్కడి నుంచి చూస్తున్నా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మీరు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మీ కుటుంబాలు కట్టుకునే ఒక మంచి అవకాశం. 26, 27వ తారీఖు జరుగుతున్న 21 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించబోతున్నారు. నెహెమ్యా ఉపవాసంతో ప్రార్థించిన రీతిగా మన దైవ సేవకుడు పాస్టర్ అమ్మతేజ గారు ప్రార్థిస్తుండగా దేవుడు ప్రజల జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రజల పక్షాన నిలబడి చేస్తున్న ఉపవాస ప్రార్థన ద్వారా ప్రజల్లో దేవుని ఆత్మ కార్యాలను దేవుడు జరిగించబోతున్నారు. గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నారు. శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, ప్రజల జీవితాలను దేవుడు కట్టబోతున్నారు. ప్రార్థించండి. మీరు కూడా పాల్గొనండి. ఇలా ప్రార్థించినప్పుడు మీ చరిత్రను కూడా దేవుడు మారుస్తారు. తప్పక రండి. 26, 27వ తారీఖు సాయంత్రం జరుగుతున్న 5 గంటలకి ప్రారంభించబడుతున్న ముగింపు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్.